ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నిర్మలా జ్యోతిబాయ్, ప్రొఫెసర్ ఎన్ఆర్ఎస్ కాలేజ్ అండి. ఇది డాక్టర్ ఏఎల్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్లో స్పెషాలిటీ వింగ్లో నేను వర్క్ చేస్తున్నాను. సో ఈ స్పెషాలిటీ వచ్చేటప్పటికి సాలాక్య డిపార్ట్మెంట్. ఇది సాలాక్య అంటే ఆయుర్వేదిక్లో ఈఎన్టీ, ఆప్తా, డెంటల్ అండ్ హెడ్ అండ్ నెక్ డిసీజెస్ అన్నీ ఇందులో వస్తాయి. సో ఇక్కడ మ్యాక్సిమం మనం క్యూర్ చేసేది ఈఎన్టీ డిసీజెస్, ఆప్థాల్మిక్, డెంటల్, హెడ్ అండ్ నెక్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ చూడబడతాయండి. ఇందులో ఈఎన్టీకి సంబంధించినవి అంటే మ్యాక్సిమం మనకు వచ్చే కేసెస్ సైనసైటిస్ అండి. సైనసైటిస్లో ఎలర్జిక్ కానీ పాన్సైనసైటిస్ కేసెస్ కానీ అన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో వాటికి స్పెషల్ ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి. అవి నస్యకర్మ అనే ఒక ప్రొసీజర్ ఉందండి. అది అకార్డింగ్ టు డిసీజ్ని బట్టి మనం డ్రగ్ని చూజ్ చేసుకొని దాని యొక్క ఆయిల్ బేస్ కానీ క్షారం కానీ అట్లాంటివి ప్రిపేర్ చేసి మనం నస్యకర్మ ద్వారా ప్రయోగిస్తూ ఉంటాము. దానివల్ల ఏమవుతుందనంటే సో సైనస్ అనేది అవి ఎయిర్ ఫీల్డ్ క్యావిటీ, అవి ఇంప్యూర్ మెటీరియల్ వల్ల ఎక్యుములేట్ అయిపోవటం వల్ల, అంటే చీము కానీ రక్తంతో కూడిన చీము కానీ ఎనీ ఇన్ఫెక్టెడ్ మెటీరియల్తో ఫిల్ అవ్వటం వల్ల అవి నిండుకొని దాంతో సైనస్ చేసే మెయింటైన్ చేసేది హెడ్ వెయిట్ని మెయింటైన్ చేయాలి. అది ఈ సైనస్ రావటం వల్ల ఏమవుతుందంటే హెడ్ వెయిట్ పెరుగుతుంది. సో మెయిన్ డిస్కంఫర్ట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ నాసల్ బ్లాకేజ్ ఉంటుంది. సో ఈ సైనస్ చేసే ఫంక్షన్లో మనము వాయిస్ చేంజ్ అయిపోవటం, ప్రొనేషన్కి, సో రెజొనెన్స్కి ఉపయోగపడతాయి. అట్లాంటి సైనస్లో ఇట్లాంటి ఫ్లూయిడ్ ఎక్యుములేట్ అవ్వటం వల్ల ఏమవుతుంది అని అంటే పేషెంటు ప్యానిక్ అయిపోతాడు. ఫస్ట్ మాట్లాడలేని స్టేజ్లో ఉంటాడు, గాలి తీసుకోవటం కూడా ఇబ్బంది అయిపోతుంది. ఈ సైనస్లోనే పాలిప్స్లు కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎడ్నైట్స్ ఇట్లాంటి కేసెస్ అన్నీ కూడా ఇక్కడ ట్రీట్ చేయబడతాయి. దీనికి ఒక పెద్ద ప్రొసీజర్ ఏంటంటే మేము నస్యకర్మ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ నస్యకర్మలో మెడికేటెడ్ ఆయిల్స్ సర్టెన్ అమౌంట్ డ్రాప్స్లో 8 to 32 డ్రాప్స్ వరకు మనం నోస్లో ముక్కులో డ్రాప్స్ పోస్తాము. సో ఆ పోయటం వల్ల అది లోపల ఉన్న మెటీరియల్ని బయటికి తీసేయటం, నెక్స్ట్ క్యావిటీస్ని క్లియర్ చేయటం అన్నమాట దాని మోటో. అది దాంతో పాటుగా కొన్ని ఇంటర్నల్ మెడిసిన్స్ వాడుకోవాలి. ఇంకొకటి మన దగ్గర ఈ డిపార్ట్మెంట్లో మ్యాక్సిమం వచ్చే కేసెస్లో హెడేక్ కేసెస్ ఉంటాయండి. హెడేక్, మైగ్రేన్ హెడేక్ కేసెస్ ఎక్కువ వస్తాయి. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్. సో ఈ సైనసైటిస్ అని అంటే ఒక ఫస్ట్ నస్యకర్మ అనేది ఫస్ట్ ఒక స్పెల్ అండి 7 days తీసుకుంటాము. 7 days తర్వాత ఒక్క 1 week మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి. సో ఈ 1 week గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో 7 days అలా చేయాలి. అట్లా ఒక 3 months అలా చేయిస్తే కనుక కంప్లీట్గా, అంటే ఒకేసారి కంటిన్యూగా 1 month వరకు నస్యకర్మ అనేది చేయకూడదు. సో 7 days చేయాలి, ఒక 7 days గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ దాని తర్వాత 7 days ఇవి చేస్తూనే పత్యాలు అనేది కంపల్సరీ. మనం పథ్యం ఎందుకు అని అంటే ఈ మ్యాక్సిమం మన అందరికీ తెలిసింది జలుబు అయినందు ఏంటంటే కూల్ డ్రింక్స్ తాగారా, ఐస్ క్రీమ్స్ తాగారా, ఇట్లాంటివి తిన్నారా అని అడుగుతూ ఉంటాం. సో మనం ఫస్ట్ పథ్యం ఏంటంటే ఇక్కడ ఫ్రోజన్ ఐటమ్స్, సో కూల్ డ్రింక్స్, ఫ్రోజన్ ఐటమ్స్ ఇట్లాంటివి తినకూడదు. నెక్స్ట్ స్పెషల్లీ మాకు ఆయుర్వేదంలో పెరుగు అనేది ఎప్పటికీ నిషిద్ధమే. పెరుగు. సో ఎందుకు పెరుగు నిషిద్ధమా అని అంటే దాంట్లో గురుత్వం ఉంటుంది, హెవీనెస్ చేసే ఇది ఉంటుంది కాబట్టి అదే మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు.
సో అందుకనే మనం పెరుగు, నెక్స్ట్ ఫ్రోజన్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, ఇంకా ఫ్రిడ్జ్ ఐటమ్స్ అనేది మానేసేయాలి. సో మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు, కానీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా అంటే మిల్క్లో మనం చిన్నప్పుడు తాగేవాళ్ళం, పాలల్లో కొంచెం పసుపు వేసుకొని తాగేవాళ్ళం, సో పాలల్లో సొంటి పొడి వేసుకొని తాగేవాళ్ళం. అవన్నీ కూడా డైటరీ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది నస్యకర్మ. కొన్ని కేసెస్లో అనంటే పాలిప్స్ కానీ, సో సర్జరీస్ అనంటే మన దగ్గర ఆయుర్వేదిక్లో ప్రిఫరబుల్ కాదు, కాకపోతే దాంట్లో కూడా గ్రేడింగ్ ఉంటాయి. కంప్లీట్ గ్రేడ్ హై డిఎన్ఎస్ అని, లేదంటే ఎడినాయిడ్స్ కంప్లీట్ బ్లాక్ అయిన కేసెస్ అయితే అది సర్జరీకి వెళ్ళిపోతారండి. సో మైల్డ్గా ఉండి పాలిప్స్ చిన్నగా ఉంటే కనుక మన దగ్గర క్షార ప్రయోగం అనేది కూడా ఉంటుంది. మెడికేటెడ్ పౌడరు కాటన్లో చుట్టి, సో ఎక్కడ అన్వాంటెడ్ గ్రోత్ ఉన్న మస్కులర్ గ్రోత్ ఉన్న దాని దగ్గర పెడతారు. అంటే దాని దగ్గర పెట్టినప్పుడు ఏమవుతుంది, మెడిసిన్ పెట్టడం వల్ల అక్కడున్న మాంసమే, ఇప్పుడు పాలిప్ అంటే మాంసమే, సో అది మాంసం ఏమవుతుంది, బర్న్ అవుతుంది. బర్న్ అవ్వటం వల్ల అది స్లో బర్నింగ్, ఒకటేసారి కాదు, స్లో బర్నింగ్ అనమాట. సో ఆ ప్రొసీజర్ కూడా మన దగ్గర చేస్తున్నాము. సో గ్రేడింగ్ని బట్టి మనం ట్రీట్మెంట్ అండి, హై ఉన్న వాటిని మనం ఆయుర్వేదంలో చేస్తామని మేము అష్యూరెన్స్ ఇవ్వము. సో వీటితో పాటు ఇది ప్రొసీజర్ అనేది ఒక 25%. ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా వాడుకొని ప్రొసీజర్ చేయించుకుంటే మనం అప్పుడు 100% రిజల్ట్ చూడగలం. సర్జరీ లేకుండా చేయగలం, అదొకటి. నెక్స్ట్ సో అందరికీ రావచ్చు. ఎక్కువ ఏంటంటే డస్ట్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి, వర్కర్స్ బట్టల వ్యాపారం, బట్టల్లో షాప్స్లో వర్క్ చేస్తూ ఉంటారు, కొంతమంది క్లోజ్డ్ సర్క్యూట్ ఏసీలో ఉండే వాళ్ళకి, అంటే కెమికల్స్ పీల్చడం వలన ఇట్లాంటి వాళ్ళకి మాత్రం ఎక్కువ వస్తుందండి, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అందరికి వస్తుంది. చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు మనం ముక్కు వంకర, దోల వంకర అయిందని అంటాము, అందరికి రికరెన్స్ అనేది ఉంటుంది. ఇంకా పిల్లల్లో కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా తొందరగా ఎక్కువ వస్తుంది. సో నేను ముందే చెప్పాను, మనం ఏది తింటే వస్తుందో అది వదిలేయాలి. సో ఫుడ్ వరకు. నెక్స్ట్ మనం రెగ్యులర్గా ప్రాణాయామం చేసుకోవాలి. ప్రాణాయామం చేసుకోవాలంటే నాసల్ బ్రీతింగ్, మనం ముక్కు ద్వారా తీసుకున్న గాలి మన లంగ్ని ఎక్స్పాండ్ చేస్తుంది. సో ఎక్స్పాండ్ చేయటం వల్ల అది తొందరగా అట్లాంటి ఇన్ఫెక్షన్స్కి మనం గురి అవ్వము. ప్రాణాయామం రెగ్యులర్గా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మన దగ్గరకు వచ్చే కేసెస్లోనండి హెడేక్ కేసెస్ ఉంటాయి. హెడేక్లో ఎస్పెషల్లీ మైగ్రేన్ హెడేక్ కేసెస్ ఇప్పుడు ఎక్కువ అందరికీ వస్తుంది. ఎందుకనంటే ప్రతి వాళ్ళు పరిగెత్తుతున్నారు, కాలంతో పాటు పరిగెత్తుతున్నారు కాబట్టి మైగ్రేన్ హెడేక్ ఎక్కువ వస్తుంది. ఇందులో కూడా సో ఎక్కువ స్ట్రెస్కి లోనవుతున్నారు. సో స్ట్రెస్కి లోనవ్వటం వల్ల ఏమవుతుంది అని అంటే, మైగ్రేన్ హెడేక్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, నెక్స్ట్ ఎంత తొందరగా, ఇప్పుడు ఒక హెడేక్ వచ్చిన అనుకోండి, వెంటనే షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకొని వేసేసుకుంటున్నారు. సో అకార్డింగ్ టు WHO ప్రకారం 4 to 72 hours కన్నా మించి హెడేక్ని టాలరేట్ చేయకూడదు. సో ఇట్లాంటి టాలరేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే 4 to 72 hours, 3 days 72 hours. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఆ హెడేక్ యొక్క ప్రెషరు క్రేనియల్ నర్వ్స్ మీద పడుతుంది. సో దానివల్ల మైగ్రేన్ హెడేక్ వచ్చిన పేషెంట్స్ మేము చూస్తున్నాం. ఒక్కోసారి విజన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, ఒక్కోసారి వినికిడి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక్కోసారి వర్టిగో డెవలప్ అవుతుంది, అంటే తనను తాను తిరుగుతున్నట్టు ఉంటుంది. ఒక్కోసారి మన చుట్టూ అందరు తిరుగుతున్నట్టు ఉంటారు. ఇలాంటి కండిషన్స్ కూడా కాంప్లికేషన్స్లో వస్తాయి. ఇవన్నీ కూడా కంపారిజన్ అని కాదు. మైగ్రేన్ హెడేక్ అని అంటే మా ఆయుర్వేదిక్లో కూడా అర్ధావభేదం అని, పార్శ్వశూల అని చెప్పారు. సో వీటి యొక్క కాంప్లికేషన్స్ కూడా అక్కడ మాకు సంహితలోనే మెన్షన్ చేశారు. సో దీంట్లో కూడా బెస్ట్ ట్రీట్మెంట్ మళ్ళీ నస్యకర్మేనండి. ఇంతకు నేను స్టార్టింగ్లో చెప్పాను, సైనసైటిస్కి కానీ దీనికి కానీ
ఈ నోస్ అనేది వన్ వే గేట్. సో మనకి బ్రెయిన్కి రీచ్ అవ్వాలంటే ఇదొక్కటే మార్గం, ఇంకా అదర్ దాన్ మనకు మార్గం లేదు. సో అందుకనే నాసాహి శిరసోద్వారం అని చెప్పేసి మా సంహితలో మెన్షన్ చేశారు. సో దీంట్లో కూడా మెడికేటెడ్ ఆయిల్స్, ఇక్కడ మనం తీసుకున్న డిసీజు, ఆ డిసీజ్ వచ్చిన దోషం ఏంటి దాన్ని బట్టి మనం ఆయిల్ అడ్మినిస్ట్రేట్ చేస్తాం అన్నమాట. అది నెక్స్ట్ మైగ్రేన్ యొక్క కాంప్లికేషన్స్లో అందరికీ హెడేక్తో పాటు వినికిడి శక్తి తగ్గుతుంది. సో ఇక్కడ ఫోనోఫోబియా అనే కండిషన్ డెవలప్ అవుతుంది. ఫోనోఫోబియా కండిషన్ డెవలప్ అవడం వల్ల ఇంకా అడ్వాన్స్లో వెళ్తే ఏమవుతుంది, డెఫ్నెస్ వస్తుంది. సో బాధిరేమో. సో ఇట్లాంటి కండిషన్స్లో కూడా మనం ముందు నుంచే అంటే ఎక్కువ హెడేక్ని టాలరేట్ చేసే విధానం మనం మార్చుకోవాలి ఫస్ట్. ఇంకోటి మెడికల్ షాప్స్కి వెళ్ళి అన్ప్రిస్క్రిప్టెడ్ మెడిసిన్స్ తెచ్చుకొని వాడుకోవటం అనేది అదొకటి తగ్గించుకోవాలి. ఇంకా దీనికి అంటే మిగతా కారణాలు కూడా ఉంటాయి. బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, నెక్స్ట్ పీసీఓడిస్ కండిషన్ ఉండొచ్చు. అదే ఇది మైగ్రేన్ హెడేక్ అనేది ఎస్పెషల్లీ లేడీస్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు బికాజ్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. సో ఈ హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళకి మెనోపాజ్, ప్రీ మెనోపాజల్ రావచ్చు, పోస్ట్ మెనోపాజల్ రావచ్చు. సో ఒక్కొక్కసారి కడుపుతో ఉన్నప్పుడు కూడా రావచ్చు. సో యాంటీనేటల్ మైగ్రేన్ హెడేక్ కూడా రావచ్చు. సో ఇవన్నీ కూడా మనం మనకి ఇంటర్నల్ మెడిసిన్స్ వేసుకుంటూనే కొన్ని నస్యకర్మ ఒకటి ఉందండి. నెక్స్ట్ ఇవి మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు ఆక్యులర్లో కూడా అంటే ఐలో కూడా ఒక డ్రాప్ ఆఫ్ మనం స్వరసము పిండి వేస్తాం. అంటే మనం ఫోక్లోర్ మెడిసిన్స్ అంటారు. సో పార్శ్వ నొప్పికి కంట్లో పసరు వేశారు అని చెప్తారు. సో అది మనం వినే ఉంటాము. సో అది సంహితలో ఎలా చెప్పారంటే అది నానుడిలో ఫోక్లోర్ మెడిసిన్లో అలా అయ్యింది. కానీ యాక్చువల్గా ఉత్తరేణి అనే ఆకు దాని స్వరసం తీసి కంట్లో డ్రాప్గా వేస్తే అక్కడున్న ప్రెషర్ని తొందరగా రిలీవ్ చేస్తుంది. సో ఇది కాన్సెప్ట్ ఏంటంటే ఆ హెడేక్కి సంబంధించిన ప్రెషర్ని రిలీజ్ చేయడం. సో ఇలాంటి మెడిసిన్స్తో పాటు ఇంటర్నల్గా కూడా మెడిసిన్ వేసుకోవాలి. ఇంకోటి అసలు ఈ మైగ్రేన్ హెడేక్ ఎందుకు ప్రొఫెషనల్గా వస్తుందా లేదా ఎనీ సెకండరీ సిస్టమిక్ ఏమన్నా ఉన్నాయా, సిస్టమిక్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా అవి రూల్ అవుట్ చేసుకోవాలి. దాన్ని మెడిసిన్ వాడుకుంటూ ఈ కొన్ని ట్రీట్మెంట్స్ అన్నవి నస్యకర్మ, నెక్స్ట్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్, ఇలాంటి స్వరసం అనండి ఇట్లాంటివి వాడుకోవడం వల్ల మంచి క్యూర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎస్పెషల్లీ సాలాకే డిపార్ట్మెంట్లో నుండి హాఫ్ ఆఫ్ ద మాకు ఈ డిపార్ట్మెంట్కి 50% నేత్ర రోగాస్ అండి. సో ఇందులో ఐ డిసీజెస్ అనేవి ఇప్పుడు రొటీన్గా చెప్పేవి లిడ్ డిసీజెస్, లిడ్ మార్జిన్ డిసీజెస్, లేదంటే కంటి నుంచి ఎక్కువ వాటర్ వస్తుందండి, లేదు అనుకుంటే నా కన్ను బ్లరిడ్ అవుతుంది, నాకు కనిపించట్లేదు అనటం. ఇంకోటి ఇవి కాకుండానే కొన్ని టైప్ ఆఫ్ డిసీజెస్ కొంతమందికి ఎక్కువ వస్తాయి. సో ఎస్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళకి డయాబెటిక్ రెటినోపతి డెవలప్ అవ్వచ్చు. రెటినల్ ఆర్టరీనే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాటికి మన దగ్గర అక్షయతర్పణం అనే ట్రీట్మెంట్ ఉందండి. అది కూడా మెడికేటెడ్ ఘీ. సో మెడికేటెడ్ ఘీ ఒక కుందిలాగా ఐస్ మధ్యలో ఇట్లా రౌండ్గా కట్టి అందులో మెడికేటెడ్ ఘీ అనేది అది కూడా డిఫరెంట్. అంటే రోగాన్ని బట్టి చూజ్ చేసుకోవాలి మెడిసిన్. కాకపోతే మనకు అక్షయతర్పణం అనే ఒక టైటిల్ ఉంటుంది. బట్ మనం ఇంటర్నల్గా అక్షయతర్పణం అంటే ఒక త్రిఫలాఘృతమే వేయటం కాదు, ఇంకా జీవంత్యాది ఘృతం ఉంది, జాత్యాది ఘృతం ఉంది, నెక్స్ట్ ఇంకా వేరు టైప్స్. అంటే డిసీజ్ని బట్టి మెడిసిన్ మార్చుకోవాల్సి వస్తుంది. అదొక ట్రీట్మెంట్ ఉంటుందండి. నెక్స్ట్ ఇంకోటి టెరిజియం అనే కండిషను.
సో టెరీజియం అని అంటే మనం కంటి చివరిలో ఒక పొరలాగా డెవలప్ అవటం అనమాట. సో ఆ గ్రోత్ స్లోగా ఎప్పుడో చిన్నప్పుడు కనిపిస్తుంది, అది స్లోగా ముందుకు వచ్చేస్తుంది. కనుగుడ్డు క్రాస్ అయిన తర్వాతనే అది మనం ఎందుకనంటే అబ్జర్వ్ చేస్తాం. ఎందుకనంటే అప్పుడు వరకు ఆ పీపుల్ని ఎంక్రోచ్ అయ్యేంత వరకు మాత్రం మనకి విజన్ ప్రాబ్లం రాదు, కానీ ముందు నుంచి మనకి ఏదో పొర పెరుగుతుందన్న విషయం తెలుస్తుంది. సో అలాంటి కేసెస్లో చిన్నగా ఉన్నప్పుడే అలాంటి పొరలు మనం గమనించుంటే కనుక వెంటనే దానికి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ కాటుకు లాంటి మెడిసిన్ ఉంటుంది, అవి కూడా అప్లై చేసుకోవచ్చు. అట్లాంటి మెడిసిన్స్ చేసుకోవటం వల్ల అంటే మనం అది విజన్ ప్రాబ్లం రాకుండా ప్రివెంట్ చేసుకోగలము. ఇంకోటి ఎస్పెషల్లీ వైటమిన్ ఏ డెఫిషియన్సీలో చిన్నపిల్లల్లో కూడా విజన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటుంది, మయోపియా, మెట్రోపియా ఇట్లాంటివి. సో వాటిని ముందు ప్రివెంట్ చేయాలంటే ఐ ఎక్సర్సైజులు డెఫినెట్గా మనం నేర్పించాలి. సో ఐ ఎక్సర్సైజులు ప్రతి స్కూల్లో ఇప్పుడు నేర్పిస్తున్నారు ఐ ఎక్సర్సైజులు. నెక్స్ట్ ఐ ఎక్సర్సైజులు చేయటం వల్ల ఏమవుతుందంటే ఆక్యులర్ మజిల్స్ అనేవి, ఆ 6 మజిల్స్ అనేవి టైట్ అవ్వటం వల్ల మనం ఈజీగా చూడగలుగుతాం, విజన్ ఇంప్రూవ్ అవుతుంది. సో అలాంటిది. నెక్స్ట్ దానికి స్ట్రెంథనింగ్ ఆఫ్ ద విజన్కి సంబంధించిన మెడిసిన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, అవి కూడా వాడుకోవచ్చు. అవునవును. సో మెయిన్ మేము ఎందుకంటే చిన్నపిల్లలు ఫోన్లు వాడొద్దనే చెప్తాము, ఎందుకు వాళ్ళ పేరెంట్స్కే చెప్తామండి. ఎందుకంటే విజన్ ప్రాబ్లమ్స్ వన్స్ వచ్చింది అనుకోండి, ఎప్పటికీ ఇంకా గ్లాసెస్ ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి, పెంచాలితే. అట్లాంటి టైంలో మా దగ్గర కొంచెం మైల్డ్గానే 1.5 అలా ఉన్నప్పుడు మా దగ్గర ఈ ట్రీట్మెంట్ అక్షితర్పణం అనే ట్రీట్మెంట్ తీసుకుని, ఇప్పుడు ప్రతి దాంట్లో ఒక డూస్ డోంట్స్ ఉంటాయండి. ఇక్కడ డూస్ ఏంటంటే మనం రెగ్యులర్గా ఐ ఎక్సర్సైజులు చేయాలి. డోంట్స్లో ఏంటంటే ఇట్లాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని అవాయిడ్ చేయాలి, సో చూడకూడదు. నెక్స్ట్ టీవీ కూడా ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకూడదు మనం వాటికి. నెక్స్ట్ మంచి డైట్ తీసుకోవాలి. సో డైట్లో కూడా చిన్నప్పుడు బాగా పాలకూర తినేవాళ్ళు, ఇప్పుడు పాలకూర తింటే కిడ్నీ స్టోన్స్ అట్లా ఇట్లా అని అంటున్నారు. బట్ అవి కూడా ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు కిచెన్ గార్డెన్ వస్తుంది. సో అలాగా మనం పాలకూర ఎక్కువ తీసుకోవటం వల్ల, నెక్స్ట్ ఎగ్స్, పాలు ఇలా తీసుకోవటం వల్ల వైటమిన్ ఏ డెఫిషియన్సీ రాకుండా చూసుకుంటే కనుక మనం రిఫ్రాక్షన్ ఎర్రర్స్ అనేవి మనం ప్రివెంట్ చేయగలం. ఇంకొకటి పిల్లల్లో ఏంటంటే ప్రతిరోజు ఒక స్పూను ఆవు నెయ్యి పెట్టడం వల్ల కూడా అది ఒక రసాయనము అనంటే స్ట్రెంథనింగ్, ఆప్టిక్ నర్వ్కి స్ట్రెంథనింగ్ అది. సో మనం చేసే ప్రొసీజర్లు అన్నీ కూడా నెయ్యికి సంబంధించినవే ఉంటాయి. సో అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మన దగ్గర త్రిఫలా మనం అవైలబుల్ ఉంటుంది. ఆమ్లకి, విభీతకి, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, ఈ 3తో తయారైన నెయ్యి దొరుకుతుంది. సో అది కూడా యూజ్ చేసుకోవచ్చు. మా దగ్గర హాస్పిటల్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు మా దగ్గర చాలా మెడిసిన్స్ ఉన్నాయి, మాకు ఓపీ చాలా బాగా పెరిగింది. మెడిసిన్స్ రావటం అనేది నిజంగా చాలా ఆనందించాల్సిన విషయం అండి. సో మాకు ఓపీ కూడా బాగా పెరిగింది. సో దూరం నుంచి కూడా వస్తున్నారు ఇప్పుడు కొంతమంది రిటైర్డ్ పీపుల్స్ ఉంటారు, డయాబెటిక్ వాళ్ళు ఉంటారు. డయాబెటిక్ వల్ల వాళ్ళకి డయాబెటిక్ రెటినోపతి డెవలప్ అయిపోయింది, రెటినల్ డిటాచ్మెంట్స్. ఇట్లాంటి కండిషన్స్లో వాళ్ళు అంటే వాళ్ళకి సెకండరీ సిస్టమిక్ డిజార్డర్ డయాబెటిక్ ఉండటం వల్ల అట్లా రావటం అయింది. నెక్స్ట్ ఇంకా రిఫరల్ మనకి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నుంచి రిఫరల్ వస్తాయండి. మన దగ్గర నక్కల్ రోడ్ నుంచి ఆప్థాల్మిక్ డాక్టర్స్ వాళ్ళు కూడా రిఫర్ చేస్తారు. అంటే వాళ్ళు మా మెడిసిన్ని గుర్తించారు. ఇంకోటి మా మెడిసిన్, మా ప్రిస్క్రిప్షన్ చూసి కూడా వాళ్ళు కూడా వెళ్ళండి, వీళ్ళు ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. ఇంక వాళ్ళు అవునవును. సో అలా అని లేదు, అక్కడ వాళ్ళు చెప్పేస్తున్నారు ఇక్కడ మా దాంట్లో ట్రీట్మెంట్ లేదు. సో ట్రీట్మెంట్ లేదు కాబట్టి మీరు ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్ళండి. ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళే చెప్తున్నారు చక్కగా ఇట్లా పిండి కడుతున్నారు. అంటే మళ్ళీ మేము వాళ్ళు రిఫర్ చేసిన కేసెస్ని
మళ్ళీ వాళ్ళకి పంపుతున్నాం మేము. ఎందుకంటే ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు స్లిట్ ల్యాంప్ ఇట్లాంటివి వాళ్ళ దగ్గర ఉంటాయండి. మన దగ్గర లేదు ఎక్విప్మెంట్. మన దగ్గర ఏంటంటే ఆటో రిఫ్రాక్టోమీటర్ వరకు మాత్రమే ఉంది. దానివల్ల ఏంటంటే విజన్ అంటే ఎంత పాయింట్ వరకు ఇతను చూడగలుగుతున్నాడు, దగ్గర చూపు ఎంత ఉంది, దూరం చూపు ఎంత ఉంది, అంతవరకు నేను చేయగలను. వాళ్ళ దగ్గర స్లిట్ ల్యాంప్స్ అట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఫర్దర్గా మనం ఒక పేషెంట్ రిఫర్ చేసినప్పుడు ఆ పేషెంట్కి మేము ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ వాళ్ళ ఒపీనియన్ కోసం పంపిస్తున్నాము. వాళ్ళు చాలా మంచిగా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. మాకు రిఫర్ కేసెస్ కూడా వస్తున్నాయి. సో అది చాలా ఆనందించాల్సిన విషయం అండి. ఇంకా డెంటల్. సో మాకు డెంటల్ చైర్ ఉంది. డెంటల్లో ఒక ఎండిఎస్ డాక్టర్ని మేము డెప్యుటేట్ చేసుకున్నాము. మా కమిషనర్ గారు డెప్యుటేట్ చేశారు. సో ఆయన వీక్లీ ట్వైస్ వస్తారండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్లు కూడా ఇక్కడే చేస్తున్నారు. సో కొన్ని చిన్నగా పన్ను ఎనీ యాక్సిడెంటల్ లేదంటే చిన్న గమ్స్ స్వెల్లింగ్ అట్లాంటివి మా దగ్గర మేము చూస్తున్నాము. సపోర్ట్ తీసుకుంటున్నాం మేము. ఎందుకనంటే ఆయన డెంటల్ డాక్టర్ సపోర్ట్ తీసుకుని ఎనీ రూట్ కెనాల్ లేదంటే టాటర్ క్లీనింగు, స్కేలింగు అట్లాంటి వాటికి అతని సపోర్ట్ తీసుకుంటున్నామండి. మిగతావి మా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో చేసుకుంటున్నాము. 2 అంటే కోఆర్డినేషన్లో చేసుకుంటున్నాము. సో డెంటల్ ఓపీ కూడా ఇంప్రూవ్ అయింది. దానికి సపరేట్గా డెంటల్ డాక్టర్ గారు వస్తారు ఇక్కడ.